మకర రాశి ఆదాయం -8, వ్యయం రాజ్యపూజ్యం, అవమానం -0.5. విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉండనుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాశివారు ఎదుర్కొంటున్న ఒత్తిడులు, ఆర్థిక సమస్యలు ఈ ఏడాదిలో తగ్గిపోవడం ఖాయం. గురు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కొంతకాలంగా ఎదురైన చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గతంలో ప్రారంభించిన కొన్ని ప్రాజెక్టులు, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతాయి. శని మీన రాశిలో ఉండటం వల్ల ఉద్యోగంలో కూడా మంచి జరుగుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఈ ఏడాది ఎలాంటి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ సంవత్సరం ఆర్థికపరంగా మకర రాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభ సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. రాహువు మే 2025 నుండి 2వ స్థానంలో సంచరించడం వల్ల ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ఖర్చులు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అందువల్ల పొదుపు ధోరణిని అలవర్చుకోవడం అవసరం. నూతన పెట్టుబడులు పెట్టే ముందు సరైన ఆలోచన చేయాలి. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా మే నెల తర్వాత కేతువు 8వ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్య సూచనలు కనిపిస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేలా మెడిటేషన్, యోగాను అలవాటు చేసుకోవడం మంచిది. శరీర సంబంధిత చిన్న చిన్న సమస్యలు ఎదురుకావచ్చు. పాత అనారోగ్య సమస్యలు తిరిగి రావచ్చు. రాహు ప్రభావం వల్ల తలనొప్పులు, గ్యాస్ సమస్యలు, కీళ్ల నొప్పులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వృత్తి, ఉద్యోగ రంగంలో కొంత ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కష్టపడి పనిచేసిన వారికి ఇప్పుడు ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోరుకునేవారికి సెకండ్ హాఫ్ మంచి అవకాశాలు తెస్తుంది. వ్యాపారస్తులకు ఇది అభివృద్ధికి దారితీయగలదని చెప్పొచ్చు. కొత్త పెట్టుబడులకు మంచి సమయం. వ్యాపారంలో భాగస్వామ్య వ్యవహారాలు కొనసాగించే ముందు సరైన ప్రణాళిక చేసుకోవాలి. విదేశీ వ్యాపార లావాదేవీలకు కొంత అవరోధాలు ఎదురవచ్చు.